హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలంగాణ రైతు బిడ్డని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముందుగా బంకోటి కూర గురించి తెలుసుకుందాం. బంకోటి కూర అనేది వానాకాలంలో జూన్ నెలలో మాత్రమే దొరుకుతుంది. ఇది సీజనల్గా మనకి దొరికే కూర. ఈ కూరలో అధికంగా పోషకాలు అనేవి ఉంటాయి. ఈ కూర వానాకాలంలో పడే వర్షాలకు రోహిణి కార్తీ మరియు మృగశిర కార్తీలో ఎక్కువగా దొరుకుతుంది. తొలత పడ్డ వర్షాలకు పుడుతుంది. ఈ కూర పుట్టిన 20 రోజులు లేదా నెల లోపల వండుకుని తింటేనే మంచిగా ఉంటుంది. నెల తర్వాత ముదిరిపోతుంది, పురుగు పడుతుంది. దాన్ని వండుకొని తిన్నా మనకి ఏమీ లాభాలు ఉండవు. కోటి కూర మా నాయనమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు బావి దగ్గరికి, గొర్రెల దగ్గరికి, బర్రెల దగ్గరికి వెళ్ళి ఏరుకొచ్చేది. నీట్గా మంచిగా కడిగి ఎల్లిపాయ కారం వేసి మంచిగా రుచిగా ఉండేది. మేము ఇష్టంగా కడుపు నిండా తినేవాళ్ళం. ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి. తర్వాత టీ స్పూన్ నూనె పోసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, సరితగ్గట్టు పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న బంకోటి కూరను ఆ పెనం మీద వేయాలి. ఆ పెనం మీద వేసిన తర్వాత మంచిగా ఉడికించుకోవాలి. 2-3 సార్లు కలబెట్టుకొని ఉడికించుకోవాలి. ఆపిగా కూర కలబెట్టిన తర్వాత మనకు మంచిగా మగ్గడం కోసం మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కలబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లిపాయ కారం వేసుకోవాలి. నార్మల్ కారం అయితే టేస్టీగా ఉండదు కాబట్టి మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్న తర్వాత తింటే నా సామిరంగా సూపర్.